friends, 1st July na rupees 2 per share payable on applications received by 1st July 2016. So every share ki rupees 2 అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ అలాట్మెంట్ టైంలో వచ్చేసరికి ఫస్ట్ పాయింట్లో ఏమని ఇచ్చారంటే అప్లికెంట్స్ ఆఫ్ 5000 షేర్స్ రిసీవ్డ్ అలాట్మెంట్ ఇన్ ఫుల్. అప్లికెంట్స్ 5000 అప్లై చేశారంట ఫ్రెండ్స్. సో ఆ 5000 అప్లై చేసిన వాళ్ళకి 5000 షేర్స్ మనం ఇచ్చేయడం జరిగింది, అలాట్ చేసేసాం 5000. సో వర్కింగ్ నోట్ చూద్దాము. ఈ వర్కింగ్ నోట్కి ఇందులో డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇందులో టేబుల్లా ఇవ్వడం జరిగింది. సో ఈ టేబుల్లా ఇస్తుంటే అందరూ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అందుకని నేను వర్కింగ్ నోట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో అది ప్రిపేర్ చేసిన తర్వాత మనకి ఇది సింపుల్గా వచ్చేస్తుంది వర్కింగ్ నోట్. సో అప్పుడు చూద్దాం మనం. నెంబర్ ఆఫ్ షేర్స్ అప్లైడ్ ఫర్. సో టోటల్ ఎంతమంది షేర్స్ అప్లై చేశారు ఫ్రెండ్స్? 5000. సో 5000 మెంబర్స్ షేర్స్ అప్లై చేశారంటే ఏంటి? 5000 మెంబర్స్ అప్లికేషన్ మనీ 2 రూపీస్ ఇచ్చి షేర్స్ అనేది అప్లై చేశారు. సో టోటల్ మనకి ఎంత వచ్చింది అసలు అమౌంట్? 5000 ఇంటూ 2 రూపీస్ 10,000. అప్లికేషన్ మనీ 2 రూపీస్ ఇవ్వడం వల్ల మనం 5000 ఇంటూ 2 చేసాం, 10,000. మనకి వచ్చింది 10,000. అసలు మనం ఎంతమందికి షేర్స్ అలాట్ చేసాము? మనం టోటల్ 5000 మెంబర్స్కి షేర్స్ అలాట్ చేసేయడం జరిగింది. సో ఆ 5000 మెంబర్స్ అప్లికేషన్ మనీ ఎంత? ఆ 5000 మెంబర్స్ యొక్క అప్లికేషన్ మనీ ఎంత? 5000 ఇంటూ 2 రూపీస్ 10,000. సో మనకి రావాల్సింది 10,000, మనకి వచ్చింది 10,000. సో ఈక్వల్ అండ్ రెండు ఈక్వల్ అయిపోయినాయి. సో మనకి ఎక్సెస్ ఏమీ లేదు ఫ్రెండ్స్. అందుకే మనకి రావాల్సింది ఎంత? 10,000, కాకపోతే వచ్చింది 10,000. సో అమౌంట్ రిసీవ్డ్ ఆన్ అప్లికేషన్ ఆన్ అప్లైడ్ షేర్స్ మైనస్ అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ అలాట్మెంట్ షేర్స్. సో ఇందులోంచి 1 - 2 అని చేసి మనం 10,000 నుంచి ఈ 10,000 తీసేసాము. సో 0, నో ఎక్సెస్. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఈ అప్లికేషన్ టైం అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఇంకా అలాట్మెంట్ టైం ఉన్నది. అలాట్మెంట్ టైంలోని మనకి ఎవ్రీ షేర్ ₹5 అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో 5000 ఇంటూ 5000 షేర్స్ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 25,000. సో వీళ్ళ దగ్గర నుంచి అలాట్మెంట్ మనీ 25,000 అనేది మనకి రావాలి. సో ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా ఫ్రెండ్స్? మనకి వచ్చింది 5000, మనకి వచ్చిన అప్లికేషన్స్ 5000 అండ్ మనం అలాట్ చేసింది 5000. సో దీని గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్ సెకండ్ పాయింట్కి వచ్చేద్దాము. సెకండ్ పాయింట్ వచ్చేసి అప్లికెంట్స్ ఫర్ 30,000 షేర్స్ రిసీవ్డ్ అన్ అలాట్మెంట్ ఆఫ్ 1 ఫర్ ఎవ్రీ 2 అప్లైడ్. సో ప్రతి ఇద్దరు అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఒక షేర్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది చూద్దాము. 30,000 షేర్స్ అనేవి మనకి అప్లికేషన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అప్లికేషన్లోని మనం ఎంతమందికి అలాట్ చేసాము? మనం ఓన్లీ 50,000 మెంబర్స్కి మాత్రమే అలాట్ చేసాము. ఆ 15,000 అలాట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ మనీ ఎంత పే చేశారు? 2 రూపీస్. సో 30,000, ఈ 30,000 అనేది అప్లికేషన్ మనీకి వెళ్ళిపోయింది. సో వీళ్ళు నెక్స్ట్ అలాట్మెంట్ మనీ పే చేయాలి. అప్లికేషన్ది అయిపోయింది అప్లికేషన్ మనీ. నెక్స్ట్ వచ్చేసి మనం ఇష్యూ చేసింది 15,000 మెంబర్స్కి. మరి ఇంకా 15,000 షేర్స్ అనేవి అలానే ఉండిపోయాయి. ఆ 15,000 షేర్స్కి అప్లికేషన్స్ అనేవి వచ్చాయి, మనం ఇవ్వలేదు. అప్లికేషన్ మనీ ఎంత వచ్చింది? 2 రూపీస్ వచ్చింది. 15,000 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 30,000. ఈ 30,000 రూపీస్ ఏం చెయ్యాలి? ఈ 30,000 రూపీస్ గురించి కూడా మనకి ఏమని ఇచ్చారంటే నో మనీ వాజ్ రిటర్న్ టు దీస్ అప్లికెంట్స్. సో ఆ 30,000 వచ్చింది, మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేసేలేదంట. దాన్ని ఏం చేశారు? ది సర్ప్లస్ ఆన్ అప్లికేషన్ బీయింగ్ యూజ్డ్ టు రెడ్యూస్ ది అమౌంట్ డ్యూ ఆన్ అలాట్మెంట్. సో వీళ్ళు మనకి డ్యూ అండి. సో అప్లికేషన్ టైం అయిపోయింది, అప్లికేషన్ మనీ అయిపోయిన తర్వాత అలాట్మెంట్లో వీళ్ళు మనకి ఎంత పే చేయాలి? 15,000 ఇంటూ అలాట్మెంట్ మనీ ఎంత? 5 రూపీస్. సో 15,000 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 75,000. ఈ 75,000లోంచి కూడా మనకి ఈ ఎక్సెస్ అమౌంట్ని తీసేయడం అనేది జరుగుతుంది. ఈ ఎక్సెస్ అమౌంట్ని అక్కడ జమ చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు పే చేయాల్సిన 75,000లోంచి వీళ్ళు ఆల్రెడీ మనకి ఎక్సెస్ ఉన్న అమౌంట్ 30,000ని తీసేయడం జరిగింది, 45,000. సో ఈ 15,000 షేర్స్ వాళ్ళు కూడా ఈ 45,000 అమౌంట్ని పే చేయాలి. 30,000 పే చేయగలదు వీళ్ళు. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షేర్స్ అప్లైడ్. దీని గురించి నేను వర్కింగ్ నోట్ మళ్ళీ మీకు డివైడ్ చేసి రాయడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ షేర్స్ అప్లైడ్ 30,000, అమౌంట్ రిసీవ్డ్ ఆన్
అప్లికేషన్స్ 30,000 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 60,000. టోటల్ మనకి 60,000 అప్లికేషన్ మనీ అనేది రిసీవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ షేర్స్ అలాటెడ్, మనం 15,000 షేర్స్ అలాట్ చేసాము. ఆ 15,000 షేర్స్ నుంచి కూడా మనకి ఎంత అలాట్ చేసిన వాళ్ళ నుంచి ఎంత అప్లికేషన్ మనీ రావాలి అసలు. 15,000 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 30,000. సో ఆ 30,000 అనేది మనకి అవసరమైంది అప్లికేషన్ టైంలో అవసరమైంది. కాకపోతే టోటల్ మనకి ఎంత వచ్చింది, 60,000. ఆ టోటల్ 60,000 నుంచి 30,000 తీసేస్తే మనకి ఇంకా 30,000 అనేది మిగిలింది. ఈ ఎక్సెస్ని ఏం చేసాం మనం, అలాట్మెంట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు అలాటెడ్ షేర్స్ ఇంటూ 5 per share. సో అలాట్మెంట్ మనీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇప్పుడు టోటల్ 15,000 వాళ్ళకి మనం షేర్స్ అలాట్ చేసాము. వాళ్ళు 5 రూపీస్ పే చేయాలి, ఈజ్ ఈక్వల్స్ టు 75,000. సో మనకి ఇక్కడ మిగిలిన సర్ప్లస్ 30,000ని ఈ 75లోంచి తీసేయడం జరిగింది. 30,000 ఈజ్ ఈక్వల్స్ టు 45,000. ఇది అమౌంట్ రిసీవ్డ్ ఆన్ అలాట్మెంట్. ఈ అమౌంట్ అనేది అలాట్మెంట్ టైంలో అనేది రిసీవ్ చేసుకోవాలి మనం ఈ 15,000 షేర్స్ నుంచి. సో ఫ్రెండ్స్ 2 పాయింట్స్ క్లియర్ కదా. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వచ్చేద్దాము. నెక్స్ట్ అప్లికెంట్స్ ఫర్ 3,20,000 షేర్స్ రిసీవ్డ్ ఆన్ అలాట్మెంట్ ఆఫ్ 1 share ఫర్ ఎవ్రీ 4 అప్లైడ్ ఫర్. సో ప్రతి 4 అప్లై చేసుకున్న వాళ్ళకి 1 share అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ థర్డ్ వర్కింగ్ నోట్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఆ 3,20,000 అప్లికేషన్స్ రిసీవ్ అయిన వాళ్ళకి అందులో 4 అప్లై చేస్తే మనకి 1కి మనం అలాట్ చేయడం అనేది జరిగింది. 4 shares అప్లై చేస్తే మనం 1 share అలాట్ చేసాము. బట్ ఫస్ట్ అసలు టోటల్గా మనకి అమౌంట్ ఎంత వచ్చిందో చూద్దాం. నెంబర్ ఆఫ్ షేర్స్ అప్లైడ్ 3,20,000. సో ఆ 3,20,000 మెంబర్స్ దగ్గర నుంచి మనకి ఎంత మనీ అనేది రిసీవ్ చేసాము. అమౌంట్ రిసీవ్డ్ ఆన్ అప్లికేషన్ 3,20,000 ఇంటూ అప్లికేషన్ మనీ 2 రూపీస్ కదా, ఇంటూ 2 వేసేసాము, 6,40,000. ఇది టోటల్ మనకి అమౌంట్ వచ్చింది. నెక్స్ట్ ఓన్లీ 1 share అలాటెడ్ ఫర్ ఎవ్రీ 4 అప్లైడ్. ప్రతి 4 అప్లై చేసిన వాళ్ళకి 1 share అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టోటల్ మనం ఎన్ని ప్రొవైడ్ చేసాం షేర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ అలాటెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3,20,000 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్స్ టు 80,000. సో 80,000 షేర్స్ అనేది మనం ఇష్యూ చేయడం జరిగింది. సో 80,000 షేర్స్ ఇష్యూ చేసాం కదా, వాళ్ళ దగ్గర నుంచి మనకు అసలు ఎంత అప్లికేషన్ మనీ రావాలి. 80,000 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1,60,000 మాత్రమే రావాలి మనకి. కాకపోతే ఎంత వచ్చింది మనకి, 6,40,000 వచ్చింది. ఈ 6,40,000 నుంచి 1,60,000 తీసేస్తే మనకి ఎక్సెస్ ఎంత అమౌంట్ వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. సో అది తర్వాత చేద్దాము. సో ఫస్ట్ ఈ 80,000 మెంబర్స్ నుంచి కూడా అప్లికేషన్ మనీ రిసీవ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ అలాట్మెంట్ మనీ అనేది ఇంకా రిసీవ్ చేసుకోవాలి. అసలు అలాట్మెంట్ మనీ ఎంత వెళ్ళది చూద్దాం. సో 80,000 షేర్స్ మనం ఇచ్చాము. 80,000 ఇంటూ ₹5 per each share. ప్రతి షేర్కి కూడా మనం 5 రూపీస్ అనేది ఫస్ట్లో చెప్పాము కదా ఫ్రెండ్స్ అమౌంట్ అని చెప్పి. సో 80,000 ఇంటూ 5, అందులో ప్రీమియం కూడా ఉన్నది, బట్ దాన్ని మనం తీసుకోవట్లేదు, డైరెక్ట్ 5 అని చెప్పి తీసుకోవాలి. 80,000 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 4 lakhs. సో టోటల్ వీళ్ళు మనకి 4 lakhs అలాట్మెంట్ మనీ పే చేయాలి. అప్లికేషన్ మనీ పెయిడ్ 1,60,000, అలాట్మెంట్ మనీ 4 lakhs అనేవి పే చేయాలి. నెక్స్ట్ ఎక్సెస్ అమౌంట్ ఇందాక చేసాం కదా ఫ్రెండ్స్, ఈ 6,40,000 అనేది వచ్చింది. కాకపోతే మనకు అప్లికేషన్ మనీ ఎంత రావాలి, 1,60,000 సరిపోతుంది. సో ఆ 6,40,000 నుంచి 1,60,000 తీసేసాం మనం. 4,80,000 అనేది రిమైనింగ్ ఉన్నది. ఈ 4,80,000 అనేది ఎక్సెస్. ఈ ఎక్సెస్ గురించి ఏమి ఇచ్చారు మనకి, ది మనీ డ్యూ ఆన్ అలాట్మెంట్ వాజ్ రీటైన్డ్ బై ద కంపెనీ. సో అలాట్మెంట్కి అవసరమైన మనీ కంపెనీయే ఉంచేసుకున్నదంట. ది మనీ డ్యూ ఆన్ అలాట్మెంట్కి అవసరమైన మనీ రీటైన్డ్ బై ద కంపెనీయే ఉంచేసింది. అంటే ఏంటి, అలాట్మెంట్కి ఎంత కావాలి అసలు అని 4 lakhs కావాలి. సో ఇది అప్లికెంట్స్కి రిటర్న్ చేయలేదు. ఈ ఎక్సెస్ 4,80,000 ఏం చేశారు, వీళ్ళు పే చేయాల్సిన నెక్స్ట్ 4 lakhs తీసేశారు. ఇందులోంచి తీసేస్తే 4,80,000 మైనస్ 4 lakhs ఈజ్ ఈక్వల్స్ టు 80,000. ఈ 80,000 ఇంకా ఎక్కువ మిగిలిపోయింది. అప్లికేషన్ టైంలోని మనకు అప్లికేషన్కి సరిపడినంత వచ్చేసింది. అప్లికేషన్ సరిపడినంత 1,60,000 వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన దాన్ని అలాట్మెంట్కి సంబంధించి కూడా మనం తీయడం జరిగింది. అలాట్మెంట్ మనీ 4 lakhs సరిపోతుంది. అలాట్మెంట్ మనీ తీసేసాక ఇంకా 80,000 మిగిలిపోయింది. 80,000 ఏం చేసాం మనం, అప్లికెంట్స్కి రిటర్న్ చేసేసాము. రిటర్న్ టు ద అప్లికెంట్స్.
సో ఇది ఫ్రెండ్స్ వర్కింగ్ నోట్స్. సో దీనికి సంబంధించి వారు ఇంకో మోడల్లో ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి ఇప్పుడు అది మనం చూద్దాము. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఒకటి ఫస్ట్ పాయింట్, నెక్స్ట్ సెకండ్ పాయింట్, నెక్స్ట్ థర్డ్ పాయింట్ అలా వర్కింగ్ నోట్స్ కింద చేసుకున్నాం కదా, ఆ మెథడ్లోనే ఇప్పుడు ఈ టేబుల్ కూడా చూద్దాము. సో ఫ్రెండ్స్, టోటల్ ఇక్కడ మనకి ఎన్ని షేర్స్ వచ్చినాయి? 5000 షేర్స్. అదే రాసాం ఇక్కడ కూడాని. టోటల్ నెంబర్ ఆఫ్ అప్లైడ్ ఫర్ మనకి 5000 షేర్స్ అనేది అప్లై చేశారు. మనం ఎంత అలాట్ చేసాము? మనం ఫుల్ అలాట్ చేసేసాం 5000. సో మనం అలాట్ చేసింది 5000. నెక్స్ట్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ అప్లికేషన్, మనకి టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది అప్లికేషన్ మీద? సో 5000 ఇంటూ 2. సో టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది మనకి? 10,000 వచ్చింది. సో ఇక్కడ 10,000 వేయడం జరిగింది. నెక్స్ట్ అమౌంట్ రిక్వైర్డ్ ఆన్ అప్లికేషన్, అప్లికేషన్కి అమౌంట్ అనేది ఎంత అవసరం మనకి? సో అలాట్ చేసిన షేర్స్ ఇంటూ 2 రూపీస్ ఈజ్ ఈక్వల్స్ టు 10,000. సో ఆ 10,000 అనేది ఇక్కడ వేయడం జరిగింది. నెక్స్ట్ అమౌంట్ అడ్జస్టెడ్ ఆన్ అలాట్మెంట్, నెక్స్ట్ ఏమైనా ఎక్సెస్ మిగిలిపోతే దాన్ని అలాట్మెంట్కి అడ్జస్ట్ చేసామా? అసలు ఎక్సెస్సే మిగలలేదు. నెక్స్ట్ ఎక్సెస్ మిగిలిపోయిన దాన్ని రీఫండ్ ఏమైనా చేసామా? అసలు మనకి ఎక్సెస్ మిగిలినప్పుడు రీఫండ్ ఎలా చేస్తాం మనం? నెక్స్ట్ అమౌంట్ డ్యూ ఆన్ అలాట్మెంట్, అలాట్మెంట్ టైంలో మనకు అసలు ఎంత రావాలి? 5,000 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 25,000 రావాలి. సో ఆ 25,000 ఇక్కడ వేయడం జరిగింది. నెక్స్ట్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ అలాట్మెంట్, మనకి అలాట్మెంట్కి సంబంధించిన మనీ అంతా కూడా కరెక్ట్గా వచ్చేసింది అని చెప్పి వాళ్ళు ఇచ్చేశారు. డ్యూ డేట్న రిసీవ్ చేసుకున్నామని చెప్పి ఇచ్చేశారు. సో 25,000 వచ్చేసింది అని రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ నోట్ 2 చూద్దాము. వర్కింగ్ నోట్ 2లోని నెంబర్ ఆఫ్ షేర్స్ అప్లైడ్ ఫర్, టోటల్ ఎన్ని షేర్స్ అప్లై చేశారు? 30,000 షేర్స్ అనేది అప్లై చేయడం జరిగింది. 30,000 షేర్స్ ఇక్కడ రాసాం కదా ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ అప్లైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 30,000 షేర్స్ అనేవి అప్లై చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షేర్స్ అలాటెడ్, మనం ఎన్ని షేర్స్ అలాట్ చేసాము? 15,000 మాత్రమే అలాట్ చేసాము. మనం ఈ 15,000 షేర్స్ మాత్రమే అలాట్ చేసాము. నెక్స్ట్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ అప్లికేషన్, సో టోటల్ అప్లికేషన్స్ మనకి 30,000 వచ్చినాయి కదా, వాటికి మనకి అప్లికేషన్ మనీ ఎంత వచ్చింది? సో టోటల్ మనకి అమౌంట్ రిసీవ్డ్ ఆన్ అప్లికేషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30,000 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 60,000. 30,000 మెంబర్స్ అప్లై చేశారు షేర్స్కి. ప్రతి షేర్కి టూ రూపీస్ అని చెప్పి మనం చెప్పడం జరిగింది. సో 60,000 అనేది వచ్చింది. అదే ఇక్కడ రాస్తున్నాం 60,000. నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ రిక్వైర్డ్ ఆన్ అప్లికేషన్, మనం అలాట్ చేసిన వాళ్ళకి అసలు ఎంత అప్లికేషన్ మనీ రావాలి? మనం ఎంతమందికి అలాట్ చేసాము? 15,000 మెంబర్స్కి అలాట్ చేసాము. వాళ్ళు ఎంత పే చేయాలి? 2 రూపీస్ పే చేయాలి. సో టోటల్ 30,000 అనేది మనకు అవసరం. కాకపోతే ఎంత వచ్చింది? 60,000. మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. సో అమౌంట్ రిక్వైర్డ్ ఆన్ అప్లికేషన్ రూపీస్ 30,000. సో అమౌంట్ అడ్జస్టెడ్ ఆన్ అలాట్మెంట్, సో ఈ 30,000 ఉన్నది కదా, ఈ 30,000 కాకుండా ఎక్సెస్ని ఏమైనా సరే అలాట్మెంట్ నుంచి తగ్గించడం జరుగుతుందా? సో అలాట్మెంట్కి మనకి 75,000 అనేది రిసీవ్ చేసుకోవాలి. కాకపోతే ఈ ఎక్సెస్ ఉన్న 30,000 వచ్చింది 60,000, మనకు అవసరమైంది 30,000. సో అది తీసేస్తే మనకి ఇంకా 30,000 మిగిలింది. ఆ 30,000ని కూడా అలాట్మెంట్లోంచి తీసేయడం జరిగింది. అలాట్మెంట్ మనీ 75,000, సో 30,000 తీసేయడం జరిగింది. ఆ 30,000 అసలు ఎంత తీస్తున్నారు అలాట్మెంట్లోంచి? ఈ ఎక్సెస్ అలాట్మెంట్లోంచి 30,000 ఎక్సెస్ని తీసేయడం జరుగుతుంది. రీఫండ్ ఏమైనా ఇచ్చేస్తున్నారా? లేదు, రీఫండ్ ఏమీ మనం వెనక్కి ఇవ్వట్లేదు. మనకి ఎక్సెస్ కూడా మిగలలేదు అంత ఎక్కువ. 30,000 అనేది టోటల్ ఇంకా 45,000 రావాలి మనకి, కేవలం 30,000 మాత్రమే అందులోంచి తీయడం జరిగింది. నెక్స్ట్ అమౌంట్ డ్యూ ఆన్ అలాట్మెంట్, అసలు అలాట్మెంట్ డేనా ఎంత రావాలి మనకి? అలాట్మెంట్ డేనా మనకి 75,000 రావాలి. కాకపోతే ఆ 75,000లోంచి ముందే ఎక్సెస్ తీసేసాం 30,000. సో తీసేస్తే 45,000 ఒరిజినల్గా ఇప్పుడు రావాలి మనకి. సో యాక్చువల్ డ్యూ 75,000, మనం ఆ ఎక్సెస్ 30,000 తీసేయడం వల్ల మనకు ఆ రోజు వచ్చింది 45,000. సో మనకి 75,000 అయితే 45,000 అనేది వచ్చింది, ఆ 30,000 ఎక్సెస్.
ఇందులో మనం సో చూడండి ఫ్రెండ్స్ 30,000 ప్లస్ 45,000 ఈజ్ ఈక్వల్స్ టు 75,000. సో నెక్స్ట్ 3,20,000 షేర్స్ అనేవి అప్లై చేశారంట. సో ఇది వర్కింగ్ నోట్ 3 ఫ్రెండ్స్. వర్కింగ్ నోట్ 3 ఓపెన్ చేద్దాం ఫస్ట్. సో టోటల్ మనకి ఎన్ని షేర్స్ అప్లై చేశారు? 3,20,000. ఆ షేర్స్ నుంచి ఎంత వచ్చింది అసలు టోటల్ అమౌంట్? 3,20,000 ఇంటూ 2 64, 6,40,000. సో అదే ఇక్కడ వేసాం ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ అప్లైడ్ ఫర్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 3,20,000 వచ్చింది. అండ్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ అప్లికేషన్. సో ఈ టోటల్ 3,20,000 మీద ఎంత రిసీవ్ చేసుకున్నారు అమౌంట్ ఇంటూ 2 6,40,000. అయితే మనం ఎన్ని షేర్స్ అప్లై చేసాము, ఎన్ని షేర్స్ అలాట్ చేసాము? ప్రతి 4 షేర్స్కి 1 షేర్ అనేది అలాట్ చేయడం జరిగిందంట. సో డివైడెడ్ బై 4 వేసేసాము 80,000. సో మనం 80,000 వాళ్ళకి షేర్స్ అలాట్ చేయడం జరిగింది. సో ఈ 80,000 దగ్గర నుంచి మనకి అసలు ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకోవాలి అప్లికేషన్ టైంలో మనం ఎంత రిసీవ్ చేసుకోవాలి? అమౌంట్ రిక్వైర్డ్ ఆన్ అప్లికేషన్ 80,000 ఇంటూ 2. సో 80,000 ఇంటూ 2 అయితే 1,60,000 మనకి రావాలి. సో ఆ 1,60,000 ఇక్కడ వేయడం జరిగింది. ఈ 1,60,000 ఈ ఎక్సెస్లోంచి తీసేయడం జరిగింది. ఇవి వచ్చిన దానిలోంచి తీసేయడం జరిగింది. 6,40,000 మైనస్ 1,60,000. సో మనకి ఎక్సెస్ రూపీస్ 4,80,000 మిగిలిపోయింది. 4,80,000 ఉన్నది మన దగ్గర. సో ఆ 4,80,000 ఏం చేస్తున్నాం మనం? అలాట్మెంట్లోంచి తీసేస్తున్నాం కదా. ఇందాక టూ కేసెస్ ఫస్ట్ కేసులో మనకి ఎక్సెస్ మిగలేదు. సెకండ్ కేసులో తీసేసాం. 75,000లోంచి 30,000 ఎక్సెస్ ఉన్నది, దాన్ని అలాట్మెంట్లోంచి తీసేసాం. ఇక్కడ అలాట్మెంట్ టైంలోని ఎంత రావాలి అసలు అని మనం 80,000 షేర్స్ ఇచ్చాము. సో వాళ్ళే కదా అలాట్మెంట్ ఇస్తారు. మనం అలాట్ చేయని షేర్స్ వాళ్ళవి అలాట్మెంట్ మనీ రావుగా మనకి. అలాట్ చేసింది 80,000 మెంబర్స్కి అలాట్ చేసాము. ఆ అలాట్మెంట్ మనీ ఏమో 5 రూపీస్. సో టోటల్ 4 lakhs అనేవి మనకి రావాలి. సో 4 lakhs అనేవి రావాలి. నెక్స్ట్ అదే అడిగారు ఫ్రెండ్స్, అమౌంట్ అడ్జస్టెడ్ ఆన్ అలాట్మెంట్. సో ఈ 4 lakhs అనేది రావాలి. మనకి ఎక్సెస్ ఎంత ఉంది? 4,80,000. 4,80,000లోంచి 4 lakh తీసేసాం మనం. 4 lakh తీసేస్తే 80,000 అనేది మిగిలింది. సో అలాట్మెంట్ అమౌంట్ మనం ఎంత అడ్జస్ట్ చేసాము? 4 lakhs అడ్జస్ట్ చేసాము ఈ ఎక్సెస్లోంచి. సో అలాట్మెంట్కి తీసేసిన అమౌంట్ ఎంత? 4 lakhs. రీఫండ్ వెనక్కి ఇచ్చేసిన అమౌంట్ ఎంత? 80,000. అమౌంట్ డ్యూ ఆన్ అలాట్మెంట్. సో అలాట్మెంట్ డేనా ఎంత రావాలి మనకి? టోటల్ 4 lakhs. కానీ మనకి ఎంత వచ్చింది? మనం ఆల్రెడీ ఇచ్చేసాంగా అలాట్మెంట్ టైంలోనే. అలాట్మెంట్ టైంలో మీరు ఇవ్వాల్సిన అమౌంట్ మాకేం అక్కర్లేదు, ఆల్రెడీ ఎక్సెస్ వచ్చింది. సో మీరు ఇంకేం ఇవ్వక్కర్లేదు అని చెప్పేసాం మనం 4 lakhs. ఇంకా మళ్ళీ ఎందుకు వస్తుంది అమౌంట్? అండ్ ఈ 4,80,000 ఎక్సెస్ మనకి అలాట్మెంట్కి 4 lakhs అనేది ఇచ్చేయడం జరిగింది. ఇంకా 80,000 మిగిలిపోయింది. ఈ 80,000ని మనం రిటర్న్ చేసేస్తాం. ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి 80,000 అనేది ఇచ్చేయడం జరుగుతుంది రిటర్న్డ్. సో ఇప్పుడు టోటల్ ఈ కాలమ్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ జర్నల్ ఎంట్రీస్ వేసేటప్పుడు మనం ఈ 5,000, 5,000, 10,000, 30,000 ఇవి వేయము మ్యాక్సిమం. ఈ టోటల్లోని వేస్తాం మ్యాక్సిమం. సో నెంబర్ ఆఫ్ షేర్స్ టోటల్ ఎంత అప్లై చేశారు? 3,55,000. మనం ఎన్ని షేర్స్ అలాట్ చేసాము? మనం 1 lakh షేర్సేగా చెప్పాము. సో 1 lakh షేర్స్ అలాట్ చేసేయడం జరిగింది. టోటల్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ అప్లికేషన్. అసలు ఈ 3,55,000 షేర్స్కి ఎంత అమౌంట్ రిసీవ్ అయ్యాం మనం? 7,10,000 అనేది వచ్చింది. అమౌంట్ రిక్వైర్డ్ ఆన్ అప్లికేషన్కి అసలు ఎంత కావాలి? 1 lakh ఇంటూ 2 lakhs. కాకపోతే ఎక్సెస్ ఎంత ఉన్నది? ఇంకా ఈ 7,10,000లోంచి 2 lakhs తీసేస్తే 5,10,000. ఈ 5,10,000 అనేది ఎక్సెస్. ఈ 5,10,000ని ఏం చేసాము? అలాట్మెంట్ టైంలో 4,30,000 ఉంచేసాము. అలాట్మెంట్కి 4,30,000 అనేది ఉంచడం జరిగింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉండిపోయింది? 80,000 ఉండిపోయింది. ఆ 80,000ని ఏం చేసాము? రిటర్న్ చేసేసాము. రిటర్న్ చేసేసిన తర్వాత అమౌంట్ డ్యూ ఆన్ అలాట్మెంట్ టైంలో టోటల్ మనకి ఎంత రావాలి? 5 lakhs రావాలి. అయితే మనకి ఎంత వచ్చింది? ఫస్ట్ది 25,000 కంప్లీట్గా వచ్చేసింది. సెకండ్ది ఆల్రెడీ ముందు 30,000 ఉన్నది కదా. సో 45,000 వచ్చింది. ఈ థర్డ్ది అయితే ఇంకా చాలా ఎక్సెస్ వచ్చేసింది ఫ్రెండ్స్. మనకి ఇంకా 80,000 ఎక్సెస్ వచ్చింది అప్లికేషన్ అలాట్మెంట్ మనీ తీసేయగా. సో అలాట్మెంట్ మనీ తీసేసాం మనం కంప్లీట్గా. 4 lakhs వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా మనకి అలాట్మెంట్ టైంలో 1 rupee కూడా రాలేదు థర్డ్ కేసులోని. సో ఇది ఫ్రెండ్స్ సెవెంత్ సమ్.
సో నెక్స్ట్ దీనికి సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, అప్లికేషన్ మనీ రాయాలి. అంటే మనం అలాట్ చేసిన షేర్స్కి టోటల్ మనకి ఎంత అమౌంట్ వచ్చింది అని చెప్పి రాయాలి. మనం ఎన్ని షేర్స్ అలాట్ చేసాము, నెంబర్ ఆఫ్ షేర్స్ అలాటెడ్ 1 lakhs, అమౌంట్ రిసీవ్డ్ ఆన్ అప్లికేషన్, టోటల్ మనకి అప్లికేషన్కి ఎంత అమౌంట్ వచ్చింది అని చెప్పి రాయాలి ఫ్రెండ్స్. టోటల్ 3,55,000 అనేది వచ్చినాయి అప్లికేషన్స్. సో అప్లికేషన్స్లోని మనం అమౌంట్ 7,10,000 అనేవి రిసీవ్ చేసుకున్నాము. 7,10,000 అప్లికేషన్ మనీ వచ్చింది మనకి. సో ఫస్ట్ ఎలా వచ్చింది, బ్యాంక్ ద్వారా వచ్చింది. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ 7,10,000. సో చూడండి ఇక్కడ మనకి టోటల్ అప్లికేషన్ టైంలో 7,10,000 వచ్చింది. ఆ 7,10,000ని ఇక్కడ వేయడం జరిగింది. నెక్స్ట్ July 10th ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్, టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్, టు బ్యాంక్ అకౌంట్. సో నెక్స్ట్ మనం రీఫండ్ చేసేసింది కూడా ఇక్కడే రాసేసాం ఫ్రెండ్స్. రీఫండ్ చేసింది, అలాట్మెంట్కి అడ్జస్ట్ చేసింది. అంతేకాకుండా ఈ రిక్వైర్డ్ అప్లికేషన్ మనీని ఏం చేస్తాం, మనము ఈక్విటీ షేర్ క్యాపిటల్కి పంపించేస్తాము. ఇది అలాట్మెంట్ నుంచి అడ్జస్ట్ చేసాము, అలాట్మెంట్కి అడ్జస్ట్ చేసాము. ఆ ఎక్సెస్ మిగిలిపోయిన దాన్ని రీఫండ్ చేసేసాము. సో అదే ఇక్కడ రాస్తున్నాము. సో టోటల్ ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్కి మనకి ఎంత వచ్చింది, 7,10,000 వచ్చింది. అందులోని ఈక్విటీ షేర్ క్యాపిటల్కి ఎంత పంపించాము, 2 lakhs పంపించాము. ఎందుకంటే మనకు అవసరమైంది అదే కదా, ఈ 2 lakhs అనేది మనకు అవసరం. అమౌంట్ రిక్వైర్డ్ ఆన్ అప్లికేషన్ 2 lakhs. సో ఈ 2 lakhsని మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్కి పంపించడం జరిగింది. నెక్స్ట్ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ 4,30,000. సో ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్, సో అలాట్మెంట్లోని మనం అడ్జస్ట్ చేసేసాం కదా, ఇందులో ఎక్సెస్ మిగిలిపోయిన దాన్ని అలాట్మెంట్లోంచి తీసేయడం జరిగింది. అలాట్మెంట్లోంచి ఎంత తీసేసాం, ఫస్ట్ దాంట్లోంచి 30,000, సెకండ్ది ఫుల్ 4 lakhs తీసేయడం జరిగింది. సో 4,30,000 ఇక్కడ వేసుకున్నాం మనం. ఆ 4,30,000 ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి టు బ్యాంక్. సో టోటల్ 7,10,000 వచ్చింది. 2 lakhs ఏమో మనం క్యాపిటల్కి పంపించాము, 4,30,000 ఏమో ఆ అలాట్మెంట్కి పంపించాము. ఇంకా 80,000 మిగిలిపోయింది. 80,000 ఏం చేసాము, రిటర్న్ చేసేసాము, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాము. సో టు బ్యాంక్ అకౌంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ 5 lakhs. సో ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ 5 lakhs అండి ఫ్రెండ్స్. సో చూడండి అసలు అలాట్మెంట్కి ఎంత రావాలి, 5 lakhs రావాలి మనకి టోటల్. కాకపోతే ఎంత వచ్చింది మనకి, 70,000 వచ్చింది. మరి మిగతాది ఇక్కడ ముందే అడ్జస్ట్ చేసాం మనం. సో అదే రాస్తాం ఇక్కడ. సో ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ 5 lakhs, టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 1 lakh. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్కి ఫ్రెండ్స్ మనకి ఇంకా ఇది అమౌంట్ వచ్చినప్పుడు ఇవన్నీ రాసాం. అమౌంట్ ఎంత వచ్చింది, 80,000. సో మనం 80,000 రిటర్న్ చేసేసాము. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వస్తాయి. ఫస్ట్ అయితే మనం జస్ట్ అలాట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మనకి అమౌంట్ రావాలి అని చెప్పి రాయాలి. సో ఇప్పుడు అలాట్ చేసాము, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ 5 lakhs. 5 lakhs ఎలాగా, 1 lakh షేర్స్ మనం ఇచ్చాము. ఎవ్రీ 1 lakh షేర్ 5 rupees ఈచ్. సో 5 lakhs. ఆ 5 lakhsని ఇప్పుడు పంపిస్తున్నాం ఈక్విటీ షేర్ క్యాపిటల్కి, సెక్యూరిటీస్ ప్రీమియంకి. అసలు షేర్ అలాట్మెంట్ మనీ ఎంత, షేర్ అలాట్మెంట్ మనీ ఓన్లీ 1 rupee. 1 rupee ఇంటూ 1 lakhs ఈజ్ ఈక్వల్స్ టు 1 lakh ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్కి పంపించాము. నెక్స్ట్ ప్రీమియంకి ఎంత ఇష్యూ చేశాడు, 4 rupees ప్రీమియం కింద ఇష్యూ చేశాడు వాడు. సో 4 rupees ఇంటూ 1 lakh 4 lakhs. ఆ 4 lakhsని సెక్యూరిటీస్ ప్రీమియంకి పంపించేశారు. సో రిసీవ్ చేసుకున్నది అయితే 5 lakhs, దాన్ని 1 lakh ఏమో ఈక్విటీ షేర్ క్యాపిటల్కి, 4 lakhs ఏమో సెక్యూరిటీస్ ప్రీమియంకి పంపించాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ నుంచి మనకి అమౌంట్ అనేది వచ్చింది. బ్యాంక్ అకౌంట్ డెటార్ 70,000, టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ 70,000. సో మనం ముందు ఆల్రెడీ ఒక జర్నల్ ఎంట్రీని ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఈక్విటీ అమౌంట్కి అడ్జస్ట్ చేయడం జరిగింది. అలాటెడ్ ఆన్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ 4,30,000 రాసేయడం జరిగింది. సో ఇంకా ఎంత మిగిలింది, ఇంకా ఎంత రావాలి మనకి, 70,000 రావాలి. ఆ 70,000 అలాట్మెంట్ టైంలో వచ్చింది. సో అదే రాసాము ఇక్కడ. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ 70,000. ఫస్ట్ ఈక్విటీ షేర్ అలాట్మెంట్కి
ఎంట్రీ రాసాము. అలాట్మెంట్కి ఎంట్రీ రాసిన తర్వాత మనకి అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ వచ్చింది ఎంత 70,000 దానికి రాసాము. నెక్స్ట్ ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్కి ఎంత రావాలి మనకి ఇంకా అని. ఫైనల్ కాల్ అందరూ కూడా మనకి ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఫైనల్ కాల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ. సో ఇక్కడ అమౌంట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో టోటల్ 14 రూపీస్ అయితే 2 రూపీస్ అప్లికేషన్ టైంలోని 5 రూపీస్ ఏమో అలాట్మెంట్ టైంలోనే తీసేసుకున్నాం. 2 + 5 = 7. 14లోంచి 7 తీసేస్తే ఇంకా 7. సో టోటల్ ఇంకా 7 రూపీస్ రావాలి మనకి. సో ఇది ఫైనల్ కాల్గా రిమైనింగ్ 7 రూపీస్ కూడా తీసేసుకుంటాము. సో ఈ 7 రూపీస్ కూడా ఎవరు పే చేయాలి. మన అలాట్మెంట్కి అడ్జస్ట్మెంట్ చేసాం తప్ప ఫైనల్ కాల్కి అడ్జస్ట్మెంట్ చేయలేదు. ఎక్సెస్ ఏమైనా ఉంటే రిటర్న్ చేస్తాము. సో ఇది అందరూ పే చేయాలి. 1 lakh మెంబర్స్ 1 lakh షేర్స్ వాళ్ళు పే చేయాలి. సో 1 lakh షేర్స్ ఇంటూ 7 రూపీస్ ఈచ్. సో 1 lakh into 7 lakhs. ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అమౌంట్ వస్తుంటే బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేయాలి. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎప్పుడు కూడా క్రెడిటే అవుద్ది. ఈ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్, అలాట్మెంట్ అకౌంట్ లేదంటే అప్లికేషన్ అకౌంట్ ఇవి డెబిట్ క్రెడిట్ ఆల్టర్నేటివ్గా వస్తాయి. ఫస్ట్ డెబిట్ అయితే నెక్స్ట్ క్రెడిట్, ఫస్ట్ క్రెడిట్ అయితే నెక్స్ట్ డెబిట్ అవుద్ది. సో ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 7 lakhs. సో ఈక్విటీ షేర్ అనేది కంపల్సరీగా పెట్టాలి. సో ఆ 7 lakhs రూపీస్ కూడా మనకి కరెక్ట్గా డ్యూ డేట్నే వచ్చేసాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది లాస్ట్ పాయింట్లోని. సో April 30న బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ బీయింగ్ ఫైనల్ కాల్ మేడ్ ఆన్ 1 lakh shares at ₹7 each received. So 7 lakhs. అంతే ఫ్రెండ్స్, దిస్ ఈస్ a 7th sum. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి ఎడ్యుకేషన్. అండ్ రిమైనింగ్ సమ్స్ కూడా నేను పెడతాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.